హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఈ రోజు నేను డీమార్ట్ లో ఏమేమి కొన్నానో చూసేయండి. గ్రాసరీ షాపింగ్ అంటే ఒక 2 months కి సరిపడా గ్రాసరీస్ అన్ని తీసేసుకుందామని వచ్చా. లూజ్ ఫామ్ లో పెట్టే ఐటమ్స్ ఉంటాయి కదా, అక్కడ 1 kg 2 kg 5 kg అని నేను మోస్ట్లీ 5 kg బ్యాగ్స్ లోనే ఫిల్ చేస్తాను. ఎందుకంటే అవి ఇంటికి తెచ్చుకొని మళ్ళీ డస్ట్బిన్ కవర్స్ లాగా యూజ్ చేయొచ్చని వాటిలోనే ఫిల్ చేస్తా. చిన్న క్వాంటిటీ అయినా సరే 5 kgs బ్యాగ్ లోనే ఫిల్ చేస్తాను. నేను ఇక్కడ పల్లీలు చూసేదా, నేను నాని మొక్కను చూసుకుంటూ పోస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో పల్లీ చట్నీ అడిగేది నాని ఒక్కడే. ప్రతిరోజు ఉండాలి ఉప్మాలోకి పల్లీ చట్నీ, ప్రతి టిఫిన్లోకి పల్లీ చట్నీ కావాల్సింది నానికి. డీమార్ట్ లో ఆఫర్స్ అంటారు కానీ నాకు ఏమంత అనిపించదు. ఎక్కడికక్కడ అంతే వస్తుంది బిల్లు కూడా. బయట కొంటే ఎంత వస్తుందో అంతే. అన్ని వస్తువులు ఒక దగ్గర ఉంటాయి, అదే బెనిఫిట్. అదే క్లాత్ సెక్షన్ కానీ లిక్విడ్స్, సోప్స్ అవన్నీ కూడా. ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ తీసుకోవాలా లేకపోతే టిన్ తీసుకోవాలా అర్థం కావట్లేదు అసలు. మాకైతే మంత్లీ 4 ప్యాకెట్స్ అయితే ఖచ్చితంగా పడతాయి. అందుకే 2 లీటర్స్వి 2 తీసేసుకున్నా. లిక్విడ్స్ వచ్చేసరికి ప్యాకెట్స్ తీసుకుంటా, ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక డబ్బాలో ఫిల్ చేసేస్తాను. అస్సలు డబ్బాలు ప్రిఫర్ చేయను. మొన్ననే ఒక సెట్ ఆఫ్ కప్స్ పగలగొట్టా కోపం వచ్చి, అందుకే ఇవి తీసుకున్నా మళ్ళీ. ఈ డోర్ మ్యాట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది డీమార్ట్లో. నాకు ఈ పెద్దది కిచెన్లో వేయడానికి యూజ్ అవుతుందని ఇదొకటి, ఇంకో 4 చిన్నవి తీసుకున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ.
డీమార్ట్లో షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే ఇక్కడ నిల్చోవడం ఇంకో ఎత్తు. ఎంత లైన్ ఉంటుందో. మళ్ళీ కొన్ని కౌంటర్స్ దగ్గర యూపీఐ పేమెంటే ఉండదు. ఇంకా అలా మొత్తం ఫైనల్గా బిల్ చేసేసి వచ్చాము. సరుకులు తేయడం సదరడం అనేది ఒక పెద్ద పని అయిపోయింది. అందుకే 2 నెలలకు ఒకసారి కొనేసి ఈసారి. బిల్ ఎంత అయిందంటే 10,000 అయింది. రౌండ్ ఫిగర్ చెప్పాను నేను. యాక్చువల్గా 9,826 అలా పడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.